ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని ఘనమైన నామముకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇచ్చిన అవకాశం ఇచ్చిన మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు అబ్రహం అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా అన్నయ్య చెప్పినట్లు ఏ బాధ ఉన్నా నేను ఫోన్ చేస్తాను, అన్నయ్య ఫోన్ చేస్తాను. ఒక టైంలో ఎక్కువగా నేను అన్నయ్యల ఇంటికి రాను, కానీ అబ్రహం అన్నయ్య మాత్రం మా ఇంటికి వచ్చి ప్రతి విషయం పంచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదండి, దాదాపు ఆ వయసు నుంచి కూడా అందరం టీము 10 మంది టీం ఉంటాం, కలిసే ఉండేవాళ్ళం, చక్కగా కలిసి ఆడుకునే వాళ్ళం. చిన్నప్పటి నుంచే దేవుని పరిచర్యలో ముందుకి వెళ్తున్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు దేవుడు నన్ను ఎంచుకొని ఈ ఉపవాస ప్రార్థన దినాన ఏ విషయాలైతే మీకు చెప్పబోతున్నాడు అనేది ఆయన మాటలోనే మనం తెలుసుకుందాము. వాక్యం చూసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, నీ విలువైన అతి శ్రేష్టమైన పాదములకు వెళ్ళలేని స్తోత్రము ప్రభువా. యేసయ్య, ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి ఉపవాసముతో నా ప్రభువా సంఘం మొత్తం కూడుకుని నాయన నేను నా తండ్రి ఆరాధించాము నా ప్రభా, ప్రార్థించాము నా తండ్రి. మా ప్రార్థనలు మా ఆరాధనలు నా తండ్రి మీ పాద సన్నిధికి చేరాయని విశ్వాసంతో మేము నమ్ముచున్నాం ప్రభా. వాక్యమును విప్పుతవచ్చుండగా నా తండ్రి నా నోటికి బూరగా వాడుకొని ప్రభా, ఏ మాటలైతే మాకు అవసరం ఉందో ప్రభా, అట్టి మాటలు నాయన మమ్మల్ని నిలవబెట్టుకొని మీరే ఉండి మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం ప్రభా. నీ ఆత్మ సహాయము నాకు కావాలి ప్రభా, నీ నడిపింపు కావాలి నా తండ్రి. అది లేనిదే నా తండ్రి నేనేం చేయలేను నా ప్రభా. నీ ఆత్మ నడిపింపును నాకు సహాయంగా ఉంచి నా ప్రభా, చక్కని మాటలు, లోకమైన మాటలు కానిక నా ప్రభా, వాక్యానుసారమైన మాటలతో నా తండ్రి మాకు అర్థమయ్యే రీతిగా మీరు ఉండి మా మధ్యలో బోధించమని ప్రార్థన చేయుచున్నాం ప్రభా. ఈ చిన్ని మనం మీ పాల్సిన చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు మనము తెలుసుకుపోయే అంశం ఏంటండి, తప్పిపోయిన గొర్రె. ఏంటండి? తప్పిపోయిన ఎవరు తప్పిపోయారు, ఆ గొర్రె ఏంటనేది మనము ముందుగా తెలుసుకుందాము. మొట్టమొదటిగా నేను వాక్యం చెప్పే ముందు మీకు ఒక ఉపమానం చెప్తా, ఒక కథ చెప్తా. ఏంటదండి? దయచేసి నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ కథ వింటే మీకు ఈ యొక్క వాక్యం మొత్తం మీకు అర్థమైపోయినట్టు. జాగ్రత్తగా వినండి. ఈ తప్పిపోయిన గొర్రె అనే టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే మీకు ఇంటే అర్థమవుతుంది. ఒక కాపరి ఉన్నాడు, మీ అందరికి తెలిసి స్టోరీ. 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? మీరు చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు ఈ స్టోరీ. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. ఆయన మంచి కాపరి, 100 గొర్రెల్ని సమానంగా చూస్తూ ఉంటాడు. 100 గొర్రెల్ని సమానం చూస్తూ ఉండు ఆయన మేపటానికి అడవి ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉండేవాడు. చక్కగా సాయంకాలం దాదాపు చీకటి పడేంత వరకు వాటిని సమృద్ధిగా మేపి మరలా 100 గొర్రెల్ని క్షేమంగా తీసుకొచ్చి వాటికి ఉన్న వాళ్ళకి గృహంలో, ఇప్పుడు మనకి గృహాల్లాగా వాటికి కూడా ఒక నివాస స్థలం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. అటువంటి స్థలంలోకి క్షేమంగా ఆ 100 గొర్రెలను చేర్చడం ఆయన పని. కాపరి పని ఏంటండి? వాటిని మేపి అడవి ప్రాంతంలో ఏ క్రూరమైన మృగాలకి వాటిని అప్పచెప్పక కష్టపడి శ్రమపడి వాటిని కాచి కాపాడి మరలా ఎక్కడి నుంచి అయితే తోలుకొచ్చాడో అక్కడ మరలా 100 గొర్రెల్ని విడిచిపెట్టడం. అదే కదా కాపరికి ఉన్న లక్షణం, అదేనండి పనికి ఉన్న లక్షణం, అదే కదా. అయితే ఒక దినంన అదేవిధంగా అడవి ప్రాంతానికి వెళ్ళాడు, 100 గొర్రెలను మేపుకున్నాడు. సుమారుగా చీకటి పడుతుంది. చీకటి పడితే అడవి ప్రాంతాల్లో ఏమొస్తాయి?
మృగాలు వేటాడటానికి ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే ఆ ఒక 100 గొర్రెలను మరలా తోలుకొని వచ్చి ఆ సావిట్లో కట్టేశాడు. అయితే ఆయన ప్రతిదినం ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్కేస్తాడు, మరలా వచ్చేటప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్కేస్తాడు. అలాగా 1, 2, 3, 10 అలా లెక్కేసుకుంటూ వెళ్ళగానే 99 గొర్రెలు వచ్చినాయండి. ఎన్ని వచ్చినాయి? మరలా ఆయన ఏం చేశాడంటే ఒక స్టిక్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లెక్కేసుకుంటూ వచ్చాడు. ఎన్ని వచ్చినాయి? మళ్ళీ లెక్కేశాడు. ఎన్ని వచ్చినాయి? ఎన్నిసార్లు లెక్కెత్తి ఎన్ని వస్తాయి? 99 ఉంటే 99 వస్తాయండి. అలాగా 99 గొర్రెలు ఉన్నాయి. వాటికి ఒక సుమారు ఇంత ఎత్తులో కర్రలు కట్టి ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి నా మాటలు. సింహాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని దూకలేవా? దూకుతాయి కదా. దూకి వాటిని చంపలేవా? చంపుతాయి కదా. కానీ ఈ గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఆ 99 గొర్రెలను అక్కడే విడిచిపెట్టాడండి. అక్కడ విడిచిపెట్టాడు, వాటి స్థానంలో విడిచిపెట్టేసి ఒక్క గొర్రె కోసం అంట అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒక గొర్రె కోసం ఏం చేశాడండి? అడవిలో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చీకటి పడిపోయింది. ఘోరమైన భయంకరమైన జంతువులు ఉంటాయి అక్కడ. కానీ ఆయన ప్రాణాలు కూడా భయపడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కాళ్ళకు చెప్పులు లేవు, టార్చ్ లైట్లు లేవు, ఏమి లేవు. ఆయన గురి ఏంటో తెలుసా? ఆ తప్పిపోయిన గొర్రె పిల్లను మరలా ఆయన్ని గమ్యానికి చేర్చాలని పరిగెత్తుకుంటూ అడవిలో పరిగెత్తుకుంటూ కేకలేస్తా ఉన్నాడు. వాళ్ళ భాష ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంటుంది కదా. మనల్ని పిలవాలంటే ఏమంటాం? అక్క, అన్న, తమ్ముడు అంటాం కదా. అలానే గొర్రెలతో మాట్లాడే భాష కూడా ఉంటుంది. అది వాళ్ళకి మాత్రమే వచ్చండి. చక్కగా అరుస్తూ కేకలు పెడతా ఉంటుంటే ఎంత ప్రాంతం తిరిగినా కానీ ఆ గొర్రె కనపడతల. ఆ గొర్రె ఎక్కడ ఉంది అని వెతుకుతుంటే ఒక పాడుపడిపోయిన ఒక బావి లాంటిది, అంటే ఒక గుంటలో పడిపోయి ఉందండి ఆ గొర్రె పిల్ల. ఎక్కడ పడిపోయిందండి? ఒక గుంటలో పడిపోయిన గొర్రె పిల్లను అరుస్తూ ఉంది. ఈ యజమానుడు, ఈ కాపరి అరుస్తూ ఉంటే అది తిరిగి సమాధానం చెబుతుంది. నేను పలానా మాటలు వస్తే గొర్రెకి ఏమనిద్దంటే పలానా గొర్రె పలానా గుంటలో నేను పడిపోయాను, నన్ను కాపాడు అన్నట్టుగా మాట్లాడుతుంది దాని అరుపులు. గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ గుంటలో చూస్తే ఏమీ కనపడుతుంది. ఆ గుంటలో చూస్తే ఏం కనపడుతుందండి? చీకటి లైట్లు ఉంటాయి ఆ అడవిల్లో. ఆ కాలంలో ఏమి లేవండి. ఎంపటినే దూకాడు. ఆ గొర్రె పిల్ల కోసం దూకి ఆ గొర్రె పిల్లని చక్కగా ఒడ్డుకు తీసుకొచ్చేసరికి ఆయనకి ఉన్న వస్త్రాలు మొత్తం చినిగిపోయినాయి. ఏమైనా వస్త్రాలు చినిగిపోయినాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి, కాళ్ళ గాజు పెంకులు గుచ్చుకున్నాయి. భయంకరంగా నడినెత్తి నుంచి అరికాల వరకు రక్తము పోతా ఉంది ఆయనకి. ఆయన ఒక్కసారి కూడా చూసుకోలేదండి. ఆ గొర్రెపిల్ల, పడిపోయిన గొర్రెపిల్లని తడుముతున్నాడు, అంటే చూస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఏమన్నా గాయాలైనా ఆ గొర్రెపిల్లకి, ఏమన్నా అయిందా, ఏమన్నా దెబ్బలు తగిలినాయి అని తడుగుతుంటే ఆ గొర్రెపిల్లకు ఒక్క దెబ్బ కూడా తగలేదండి. చక్కగా ఆ గొర్రెపిల్లను చూసి సంతోషపడి ఆనందంగా ఆ గొర్రెపిల్లని ఎక్కడేసుకున్నాడు? భుజాల మీద వేసుకుంటూ సంతోషంగా ఆయన గృహానికి వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు నేను ఈ టాపిక్ చెప్పానంటే మీకు అర్థమై ఉండిద్ది ఈ పాటికి. అంటే ఇక్కడ మనం ఏం చదివాం ఒక్కసారి చదవండి. ఏం చదివామండి? 15:7 ఏం చదివాం? ఆ, ఆ, ఆ. చాలండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? అంటే నీతిమంతులు 99 మంది ఉన్నారు. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? 99 మందిలో ఉన్నారు. భూమి మీద ఒక పాపి మారు మనసు పొందుతున్నాడంటే పరలోకంలో అంట ఎంత సంతోషం కలదంటే దేవదూతలు ఎదుట దేవుడు సంతోషపడతాడు. ఎక్కువసారి మీరు లోతుగా ఆలోచించేయండి. ప్రతిదినం దేవదూతలు దేవుని పొగుడుతాయి కదా. నీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. పొగడవా? గానాలు, ప్రతి గానాలతో ప్రతి దినం స్థుతులు, ప్రతి క్షణం స్థుతులు పరలోక రాజ్యంలో దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాయి కదా. ఆ ప్రతి గానాల కన్నా ఈ భూమి మీద బ్రతుకుతున్న ఒక పాపి ఉన్నాడు కదా, ఆ పాపి మారు మనసు పొందితే దేవదూతల ఎదుట ఎక్కువ సంతోషం కలదు. అది ఎక్కడుందంటే 10 చదవండి, 10 వచనం చదవండి అండి. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఏం చెబుతున్నాడండి? దేవదూతల ఎదుట
భూమి మీద ఒక పాపి మారాడండి, మారు మనసు పొందాడు. ఆ మారు మనసు పొందిన క్షణమంట దేవుడు సింహాసనం మీద, అంటే దేవదూతలన్ని స్థుతుల కన్నా ఒక పాపి మారటం దేవునికి ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. ఆ గొర్రెల కాపరిని మీరు గమనించారండి? 99 గొర్రెలు ఏమైపోయినా పర్లేదు, ఒక్క గొర్రె కోసము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఆయన ముళ్ళ పొదల్లో పడ్డాడు, గాజు పెంకులు గుచ్చుకుని రక్తం మొత్తం కారినా కానీ ఆయన చూసుకోకుండా ఆ గొర్రెను చక్కగా భద్రం చేసుకొని క్షేమగా తన గృహానికి చేర్చిలాగిన యేసు ప్రభు వారి కూడా ఒక కాపిరిగా మనందరినీ గొర్రె పిల్లలుగా భావించి భూమి మీదకి దిగి వచ్చాడు. మొట్టమొదటిగా దిగివచ్చి మన పాపాల నిమిత్తము ఆ గొర్రె పిల్లని ఏ రీతిగా అయితే తన భుజముల మీద వేసుకున్నాడో ఆ రీతిగా సిలువను భుజముల మీద ఇష్టంగా ప్రేమగా వేసుకున్నాడు. ఈ లోపు ఆయన నలగొట్టబడ్డాడు. సిలువ ఆయన భుజం మీద రాకముందే ఆయన ఎంత నలగొట్టబడ్డాడు మనందరికీ తెలుసు. ఎలా నలగొట్టబడ్డాడండి? ఏమండి, ఏం చేశాడు ఆయన్ని? యేసుప్రభుని చెప్పండి మీరు. సిలువ భుజం మీద పడకముందు ఆయన ఎంత నలిగిపోయాడు మీరు చెప్పండి, నేను వింటాను. ఏం చేశాడు ఆయన్ని? కొరడాలతో కొట్టారండి. కొరడాలతో కొట్టారు, ఉమ్ములూసారు, అనేక మాటలు మాట్లాడి బళ్ళాలతో పొడిచి ఈడ్చి పడేసి తీసుకొచ్చి సిలువ ఎదుట పడేసినప్పుడు ఆ సిలువను ఆ గొర్రె పిల్లను ఆ కాపరి ఎంత ప్రేమగా చూసి మీదెత్తుకున్నాడు. యేసు ప్రభు వారు కూడా మన పాప భారాన్ని ఆ సిలువలో చూసి ప్రేమించి ఆ సిలువను అదే రీతిగా మోసి తన గమ్యానికి చేర్చాడు. ఎందుకో తెలుసా ఈ విషయాన్ని చెప్తుంది? ఆ గమ్యాన్ని ఎందుకు చేర్చాడంటే యేసు ప్రభు వారు ఆ కాపరి ఆ గొర్రె పిల్లని తన గృహానికి ఏ రీతిగా చేర్చారో ఈ భూమి మీద ఉన్న పాపులమైన మనము పరలోక రాజ్యానికి చేర్చబడాలని ఆ సిలువ భారాన్ని మోసి గమ్యానికి చేర్చగలటం కారణం. అర్థమవుతుందా మాట్లాడండి? మీకు అర్థమవుతుందండి? ఈ రోజుల్లో మనము దేవుడు చేసిన ప్రతి విషయాన్ని మర్చిపోతున్నామండి. ఇందాక ఒక పాటలో ఒక వార్డు చాలా ఏమంటారంటే గూస్ బంప్స్ అంటారు. ఏమంటారంటే ఎంటికలు నిక్కలు పొడుచుకున్నాయి అంటారు, చూసారా? అన్నయ్య పాడేడు ఏంటంటే ఉదయాన్నే ప్రార్థించుకోండి. ఏందన్నా ఒక లాస్ట్లో వార్డు ఒకటి ఉంది. చాలా థ్యాంక్స్ అక్క. ప్రతి దినము ఆయన పాదాలు తడపకుండా ఏ పని చేయకూడదని అసలు ఆ వార్డు వింటుంటే నిజంగా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆ పాట పాడుతుంది నిజంగా. ఎందుకంటే మనం ప్రతి దినము ఏ రోజైనా కానీ దేవుని పాదములకు తడపకుండా ఏ పనైనా మీరు చేశారా? అన్న మేము చేసేది అది అని అంటారా? అన్న మేము లెగుతాము, పొద్దున్నే లెగుతాం, చీపుర్లు వేసి ఊడ్చుకుంటాం, అన్నం కూరలు వండుతాం, పిల్లల్ని బయలుదేరిపిస్తాం, మాకున్న ఇంటి వాళ్ళని పంపిస్తాము, అన్నీ అయిపోయిన తర్వాత మొహం కడుకుని అన్నం తిని పొనుకుంటామన్నా దేవుడు గుర్తొస్తే ఆ స్తోత్రం ప్రభు క్షమించాయని ప్రార్థన చేయలేకపోయాను అంటాం. అదే కదా ప్రతిదినం చేసేది మనం. ఇది ప్రతి ఒక్కరు చేసే తప్పు ఇదేనండి. ఆ భక్తుడు ఎంత నలిగిపోయి ఆ పాటను రాశాడు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్క క్షణం అంటే ఒక్క రోజు కూడా నీ పాదాలు తడపకుండా నా తండ్రి కనీసం కింద కూడా కాలు పెట్టను ప్రభువా అని ఒక డీప్, అంటే దేవుణ్ణి ఎంతగా ఇష్టపడి ఎంతగా స్తుతించి ఆరాధించిన తర్వాత ఆ పాట రాయగలిగాడు. ఒకసారి ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? ఆ నిమిత్తము యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక్క పాపి కోసం ఎదురు చూస్తున్నాడండి. ఒక పాపి మారటం. ముందుగా మనము ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కాదు, కానీ ముందుగా మనం ఏం సంపాదించుకోవాలంటే మారు మనసును. ఏం సంపాదించుకోవాలి? మారు మనసు ఎంత ఇస్తే వచ్చిందండి? నేను చెప్పండి. మారు మనసు ఎంత ధనాన్ని ఇస్తే మారు మనసు మనకు వస్తుంది? మరి చెప్పండి అండి. ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఎలా? ఉచితంగా నిజముగా నువ్వు మారి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు చేసిన ప్రతి పాపమును దేవుని పాదములు ఎదుట కుమ్మరించినప్పుడు దేవుడు తనకున్న మనసును మీకిచ్చి మీ మనసును మార్చగలుగుతాడు. అప్పుడు ఏమొచ్చింది మనకి? మారు మనసు. మారు మనసు లేని జీవి మనిషి దేవుని రాజ్యానికి వారసుడు ఎన్నటికీ కాడు. మన మనసు మారిపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేమండి. గుర్తుపెట్టుకోండి. మీకు ఎంతమంది ఏ దైవజనులైనా కానీ బాప్తీసం తీసుకునే వెంబటే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పేటారు కదా, అది కరెక్ట్. అదే బాప్తీసం వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఎందుకో తెలుసా? నువ్వు బాప్తీసం తీసుకొని నువ్వు వెనకటి ఏ తప్పులు చేసావు, ఏ అబద్ధాలు ఆడావు, ఎన్ని నిందలు పెట్టావు, గొడవలు, నువ్వు చేసిన వెనకటి కాలం చేసిన ప్రతి పనిని మీరు మరలా బాప్తీసం తర్వాత చేస్తే ఆ బాప్తీసానికి
అర్థముందా? నీ మనసు ఏముండాలంటే ముందు బాప్తిసానికి ముందు మన మనసును మార్చుకోవాలండి. మన మనసు మారిన తర్వాతే బాప్తిసం పొందుకోవాలి. ఇక్కడ కూడా మనం గమనించండి, యేసు ప్రభు వారు మన మనసులను మార్చడానికి ఆయన ఫస్ట్ మొట్టమొదటి ప్రసంగం అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద దిగి వచ్చి ఫస్ట్ ఏ వాక్యం చెప్పుంటాడు ఒకసారి మీరు ఆలోచన చేశారా? మీకు గుర్తుందా? ఒకసారి చూద్దామండి మనం. ఒకసారి యేసు ప్రభు వారు చెప్పిన మాట మనం విందాం. మార్కు సువార్త 1:15 ఉంది. ఒకసారి చదవండి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు. చాలండి. యేసు ప్రభు వారి సాక్షాత్తంగా మొట్టమొదటిగా ఆయన బాప్తీసం తీసుకున్న 40 దినాలు ఉపవాసం ఉండి బయటకు వచ్చి దేవుని ఒక గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని యేసు ప్రభు వారి స్వయంగా మొదటి మాట పలికిన మాట ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందండి. ఏమన్నాడండి? ఏమన్నాడు? ఒకటే ఒక మాట. ఆయన స్టార్టింగ్లోని మొట్టమొదటి మాట అదే మాట్లాడింది, మారు మనసు పొందాలి. ఎందుకు ఆయన అంతగా మొట్టమొదటి మాట పలికాడంటే మీకు అర్థమైంది ఇప్పటికైనా? అక్కడ ఇటు చూడండి, పిల్లలు వాళ్ళు కాదు, వాక్యం మనకి మెయిన్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. అయితే ఎందుకు ఆయన అంత ఆరాటపడుతున్నారో ఒక్క విషయాన్ని చెప్తే మీకు జ్ఞాపకం వస్తుంది. మన తల్లి గర్భం ముందు మనందరికీ తెలుసు కదా, మనం ఎక్కడ పుడతామండి? ఎక్కడి నుంచి వస్తామో? తల్లి గర్భం నుంచి. ఆయన ఏం మాట పలుకుతున్నాడు తెలుసా? నీ తల్లి గర్భములో రూపింపక మునుపే నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే అర్థమైంది, మన తల్లి గర్భంలో పిండము తయారవక ముందేనంటండి మనల్ని దేవుడు చూశాడు. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ యొక్క రూపొందించే క్రమములో దేవుడు మనల్ని చాలా భద్రంగా జాగ్రత్తగా, నా బిడ్డను చక్కగా అవయవాలతో చక్కగా తీర్చిదిద్ది తల్లి గర్భం నుంచి బయటికి తీసుకొచ్చింది మనం ఇష్టంగా బ్రతకటానికి కాదు, లోకంలో ఆనందించడానికి కాదు. నువ్వు ఆనందించు, బ్రతుకు, కానీ మొట్టమొదటిగా ఎవరితో బతకాలంటే, ఎవరితో సంతోషించాలంటే యేసు ప్రభు వారితో మాత్రమే. అర్థమవుతుందండి నా మాటలు? అర్థమవుతుందా? ఎందుకు అంత తల్లి గర్భం రూపించక మునిపే నిన్ను చూశాడంటే, ఎందుకు ఇంతలాగా ఆయన తపన పడుతున్నాడంటే, ఒక్క పాపి కోసము పరలోక రాజ్యం అంత సంతోషం ఎందుకు కలుగుతుందో ఒక మాట చెప్పమంటానండి. తల్లి గర్భం నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినో అన్ని సంవత్సరాలు ప్రతి దినము ప్రతి క్షణము కాపాడుతుంది. ఎందుకో తెలుసా ప్రియ దేవుని సంగమా? నువ్వు కానీ లోకంలో పడిపోతే నువ్వు నిత్యం ఎక్కడికి వెళ్తావు? లోకంలో పడిపోతే ఎక్కడికి వెళ్తారండి? నరకానికి. ఏముంటుంది అక్కడ? అగ్ని ఉంటుంది. ఏముంటుంది అక్కడ? నిత్యము నరకంలో నువ్వు కాలిపోతానే ఉంటావు. అరుపులు, పెడిపొప్పులు, పళ్ళు కొరకటి ఉంటుంది. అట్టి స్థితిని నా బిడ్డలకు నేను ఎంతగా ప్రేమించి నేను చెక్కుకున్న బిడ్డలు నరకంలో పడిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రతి భూమి మీద ఉన్న ప్రతి పాపిని నేను మార్చుకొని నా రాజ్యానికి వారసులను చేసి నా ఒక ఒడిలో వారిని పొనుకోవింప చేయాలని ఆయన ఏంటో తెలుసు ఆశ కలిగి ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ ఒక పాపి కోసము పరలోకంలో దేవదూతల స్తుతుల కన్నా ఒక పాపిని సంతోషం ఎక్కువని చెప్పాడు. చూసారా? అది దీనికోసమే ప్రియా దేవుని సంగమా. విడిచిపెట్టాడు దేవుడు. మనం ఈరోజు ఈ వాక్యం వెంట వెళ్ళంగానే మర్చిపోతాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు నిత్యము నరకానికి వారసులు కాదు, మిమ్మల్ని నేను ఎంచుకొని పెంచుకొని ఎంతో ప్రేమగా సిలువ భారాన్ని మోసుకొని నా రక్తంతో మిమ్మల్ని కొనుక్కున్న నిన్ను నేను ఆ నరకానికి అప్పచెప్పనయ్యా, నరకానికి అప్పచెప్పనమ్మా. ఎందుకంటే నేను నిత్యము నా రాజ్యానికి వారసురాలుగా చేయాలి, వారసుడిగా చేయాలని నా తపన. దేవునికి ఆ సింహాసనం మీద కూర్చున్న ఒకటే ఒక ఆశ ఏంటో తెలుసా? ఒక్క క్షణం కూడా నా పిల్లోని చూడక నేను ఉండలేను, ఒక్క కన్ను రెప్పగా నా ఆర్పునని ప్రతిదినం మనం చూస్తూనే ఉంటాడు. మనకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఎవ్వరు మనం చూడలేని ఇటు చూసి ఏం చేస్తాం? మనం తప్పు చేస్తాం. ఏం చేస్తాం? మనం పాపం చేస్తాం. ఒక్కసారి నువ్వు తప్పు కానీ పాపం చేసేటప్పుడు పైకి చూడండి. ఏదైనా నీ హృదయంలో తప్పు కానీ ఆలోచన, పాపం అనే ఆలోచన వస్తే నువ్వు పక్కకి సైడ్ వెనక్గా చూడాల్సింది. పైకి చూడండి. ఎక్కడ చూడాలి? ఎవరున్నారు పైన? ప్రతి దినము ప్రతి క్షణము మనల్ని చూడకుండా దేవుడు మనల్ని చూస్తున్నాడనే ఆలోచన అప్పుడు నీకు కలిగిద్దండి. ఏమన్నా తెలుసా? అయ్యో
నేను పాపం చేయాలనే ఆలోచన కలిగింది. ఎవరు లేరని చూశాను కానీ నిత్యము నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను మర్చిపోయి పాపం చేస్తున్నానే అనే భయము మొట్టమొదటిగా మనకు కలిగింది ప్రియ దేవుని సంగమం. అటువంటి పరిస్థితుల్లో ఎంతో ఇష్టంగా ఒక అతన్ని ఎంచుకున్నాడండి బైబిల్ గ్రంథంలో. ఎంతో బలవంతుడిగా చేశాడు అతన్ని, శక్తివంతుడిగా చేశాడు అతన్ని. సింహాన్ని సైతము ఏ ఆయుధం లేకుండా చేల్చగలిగిన బలవంతుడిని చేశాడు ఆయన్ని. 1000 మంది పెద్ద పెద్ద యోధులు ఆయన ముందు వస్తే 1000 మందిని కూడా గాడిద ఎముక తీసుకొని, అంటే ఒక ఎముక తీసుకొని, కత్తి ఈ కాదు, ఒక ఎముకను తీసుకొని 1000 మందిని చంపగల శక్తిని ఆయనకి ఇచ్చాడండి ఇష్టంగా. ఆయన ఏం చేశాడంటే ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల వల్లే ఈయన కూడా తప్పిపోయాడు. దేనివల్ల తెలుసా? ఒక చిన్న తప్పు వల్లేనండి. అర్థమవుతుందా? ఆయన చూస్తే ఈ యొక్క దేశంలో ఉన్న ఆ సైనికులందరికి భయం. అరే ఎదురు ఎవరున్నారు? ఎదురు సంసోన్ ఉన్నాడు. వామ్మో, సంసోన్ ఉంటే ఆయన మీదకి మనం యుద్ధం చేయొద్దు, పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. సంసోన్ అనే మాట వినబడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినండి పక్క రాజ్యాలు. అంత బలవంతుడు, అంత శక్తివంతునిగా చేసిన దేవుణ్ణి ఆయన మాటను విడిచిపెట్టి లోకం వైపు తిరిగి ఆయన భ్రష్టుడైపోయాడు. ఎలా అయిపోయాడో తెలుసా? సంసోన్ ఎలా అయిపోయాడో తెలుసా అండి? ఎక్కడ పనుకున్నాడో తెలుసా? ఒక స్త్రీ, మనం చెప్పుకుంటే సిగ్గేసింది, ఒక స్త్రీ పాదముల మీద ఆయన పనుకొని మద్యం తాగి పనుకొని దేవుడిచ్చిన బలాన్ని, శక్తిని, దేవుడు ఇప్పుడు దాకా చేసిన ప్రతి విషయాన్ని మర్చిపోయి ఒక స్త్రీ కోసము ఏం చేశాడు తెలుసా? ఆయన పాదం మీద పనుకొని, ఆ స్త్రీ, నీలో ఎక్కడ బలం ఉంది? ఇంత బలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? దేని ద్వారా వచ్చిందని అడిగితే ఏం చేశాడండి? ఏం చేశాడు? చిన్న చిన్న తప్పు వల్ల చెప్పాడు. ఏం చేశాడు? అమ్మా, నా బలం ఎంత ముచ్చటగా చెబుతాడు, నా బలం ఎక్కడా లేదు, నా జుట్టులో ఉంది. దేవదూతలు ఏం చెప్పారో తెలుసా? మా అమ్మకి మా నాన్నకి వచ్చినప్పుడు, మీకు అర్థం అవ్వాలని ఏం చెప్పారో తెలుసా? నేను ఏ మద్యము ద్రాక్షారసం తాగకూడదన్నారు. నా జుట్టు ఎప్పటికీ కట్ చేయకూడదు. ఎక్కడుంది నా బలం? మొత్తం నా జుట్టులో ఉంది. కాబట్టి ఇప్పటిదాకా నేను ఒక్కసారి కూడా సవరము చేయించుకోలే. నా బలం మొత్తం ఎక్కడుంది? నా జుట్టు కానీ కత్తిరిచ్చారంటే నేను మామూలు మనిషిని అయిపోతా అని చాలా చక్కగా వివరించి చెప్పాడండి. ఏమయ్యాడండి? వచ్చారు ఆయన తాగున్న మత్తులో, జుట్టు మొత్తం కత్తిరించి మొత్తం తీసేసి పెద్ద దేవాలయంలో పెద్ద ఏమంటారండి పోస్టులు, ఏమండి సర్దార్ దేవాలయంలో పోస్టుల్లో ఆ చేతులు సంఖ్యలతో మొత్తం కట్టేసి ఉన్నారు. ఈయనకి మెలకు వచ్చింది. ఎవరికి? ఈ యోధుడికి. ఎవరు? సంసోన్ గారు. ఆయనకి మెలకు వచ్చి అంటే సంఖ్యలు తగిలినాయా? అదే అప్పుడు ఇలా అంటే ఏమయ్యేది? బద్దలు బాగిపోయి మొత్తం పగిలిపోయేది. అవునా? అలా అనలేదు. వచ్చారు, ఎరా ఇప్పుడు చూపి నీ ప్రతాపం, మీ దేవుడు అదన్నా, మీ దేవుడు ఇదన్నావు అని నా మాటలో దేవునితో కూడా ఇష్టమైన మాటలు ఫిలిప్తీలు మాట్లాడతాం మనం చూస్తాం. అది ఒక్కటే కాదండి, ఎంత అవమానం తెలుసా? దేవునికి ఎంతగా ఇష్టపడిన ఆ సంసోన్ని ఆయన ఒక కత్తులు తీసుకొచ్చి ఏం చేశారు? ఆయన కళ్ళని పీకేశారు. పొడిచి బ్రతికున్నప్పుడే కళ్ళు మొత్తం తీసి బయటికి లాగి హేళన చేస్తా ఉన్నారు. ఇప్పుడు చేయి యుద్ధం, ఇప్పుడు చంపు అని హేళన చేసి మాట్లాడుతూ ఉన్నాడు. అదే సంసోను పాపం చేయకుండా నిలబడితే అక్కడ ప్రజలందరూ ఉండేవాళ్ళ. ఎంతమందిని చంపాడండి ఒట్టి చేత్తో? 1000 మందిని సైతము లెక్క చేయని సంసోను 2-3 వ్యక్తుల చేత అవమానపడి వాళ్ళని ఏం చేయలేక కళ్ళు పోగొట్టుకొని ఏడుస్తున్నాడండి. దేనివల్ల అండి ఇదంతా? లోకం వైపు చూడటం, పాపం వల్ల ఇదంతా వచ్చింది. లోకం వైపు చూశాడు సంసోన్. ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, నిజమే, దేవుడు ఎవ్వరికి ఇవ్వని గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. కానీ ఆ భాగ్యాన్ని నేను ఒక తప్పు ద్వారా నాలో ఉన్న ఆ భాగ్యాన్ని మొత్తాన్ని కోల్పోయానని ఏడ్చి బాధపడి దేవుణ్ణి మొరపెట్టుకున్నాడు. ఏమని మొరపెట్టుకున్నాడు? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28 చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 16
ఆ, ఆ, ఆ. 16:28 ఆ, ఆ. దయచేసి నన్ను జ్ఞాపకం చేసి. ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ. చాలండి. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. చదివారు కదా ఏం జరిగింది అంటే, సంసోనుకి దేవుడు బలాన్ని ఇచ్చి మళ్ళా కళ్ళునివ్వటం ఆయనకి మ్యాటర్ కాదు. ఆయన మళ్ళా నీకు కళ్ళు కలుగును కాకంటే ఆయన కళ్ళు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఆయన ఏం కోల్పోయాడు తెలుసా? దేవుని చూడలేకపోయాడు. అటు ఇటు చూశాడండి. ఏం చేశాడు? నేను పాపం చేయబోతున్నాను అటు ఇటు చూశాడు, కానీ దేవుని చూడలేకపోయాడు. దేవుని చూడక ఆ కళ్ళతో పాపం చేసిన ఈ యొక్క సంసోని పరిస్థితి ఏంటో తెలుసా? కళ్ళు పోగొట్టుకొని దేవుని పాదం పెడతా మొరపెట్టుకొని, ప్రభువా ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ప్రభువా, ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని నేను చంపి నేను చనిపోతాను అని కోరుకున్నప్పుడు దేవుడు ఆయన్ని బలాన్ని ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. దేవుడు విడిచిపెట్టడు. ఆ బలాన్ని ఇచ్చినప్పుడు అక్కడ సుమారుగా 3,000 మంది యోధులు ఉన్నప్పుడు ఆ 3,000 మంది యోధుల్ని సంసోని కలిసి అందరూ చనిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇది జ్ఞాపకం చేశాను తెలుసా అండి? గొర్రె దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని యందు విశ్వాసం కలిగి నడిచినప్పుడు, అదే గొర్రె మారు మనసు పొందినప్పుడు ఏ బాధ ఉండదు. ఎక్కడికి వెళ్తుంది ఆ గొర్రె పిల్ల? ఎక్కడికి వెళ్ళిద్దండి? అదే గొర్రె తప్పిపోయి వెనక్కి అటు ఇటు చూసి గొర్రెల కాపరి చెప్పిన మాటకి నాకు ఇష్టానుసారంగా పోతే ఎక్కడ పడిపోయేది? ఎక్కడ పడిపోయేది? నిజంగా ఆ కాపరి 100 గొర్రెలని క్షేమంగా తీసుకెళ్ళేటప్పుడు ఇది అటు ఇటు తిరిగి పరిగెత్తింది. ఎక్కడ పడిపోయింది? ఒంట్లో పడిపోయింది. మనం కూడా ఏం చేస్తామంటే అటు ఇటు చూసి పడిపోతున్నామండి. ఎక్కడో తెలుసా? పాపం అనే బురదలో, పాపం అనే బావిలో పడిపోయి లేవలేని పరిస్థితిలో ఒక పాపం చేసాము, ఒక తప్పు చేసామని మరలా వెనక తిరిగి చూస్తున్నారు. కానీ దేవుని ఎంబడి చూసి, అయ్యా యేసయ్యా నేను పాపం చేశాను ప్రభా, నా పాపాలు క్షమించయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చిన్న తప్పు మీ ఆలోచన మీ మైండ్లోకి వచ్చినప్పుడు ఇది తప్పు అని పరిగెత్తుకుంటే వెళ్ళి దేవుని పాదం లేదుట మొరపెట్టారండి ఎప్పుడైనా? ఏదైనా తప్పు చేయబోతున్నారండి, మరో క్షణం మీకు ఏం గుర్తు రావాలి? తప్పు గుర్తు రావాలా? ఏం గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలండి. ఎందుకు గుర్తు రావాలో తెలుసా? నిన్ను ఇంతగా కాచి కాపాడి ప్రతిదినం అనుక్షణము నీ కుడి చేతిని పట్టుకొని ఎంతో మంది ఈరోజు చూడలేక చనిపోయారు. ధనులు గనులు ఉన్నవారు, ధనవంతులు, గొప్పవారందరూ చనిపోయారు. కానీ నిన్ను సురక్షితంగా కాచి కాపాడి నీ కుటుంబంలో కష్టాలు బాధలు శ్రమలు తీసేసి నీ బిడ్డల యందు నీ యందు నీ భర్తల యందు నీ భార్య యందు ప్రతి విషయంలో నిన్ను కాచి కాపాడిన దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా పాపాలు చేసుకొని తిరుగుతారు. దేవుడు అడగమంటున్నాడు ఈరోజు. ఎందుకు అడగమన్నాడు తెలుసా? మన జీవితాన్ని ముందుగా మన జీవితాన్ని మార్చుకొని దేవుని పాదం మీద పెట్టితేనే మాత్రమే మనకున్న బ్రతుక్కి ఒక అర్థం అండి. అర్థవుతుందండి నా మాటలు? పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? ఏంటది? మనకు అన్నీ తెలుసు. పాపం వల్ల వచ్చే జీతం ఏమంటే మరణం అంటాం. తప్పు చేస్తే ఆడికి వెళ్తామంటే నరకానికి అంటాం. మారు మనసు పొందండి అంటేనేమో అదొక్కటి అడగ మాకు ఆనందన్న. ఎందుకు? ఏం బ్రతికేం సాధిస్తామండి మనం? మహా అయితే మనకి ఎన్ని సంవత్సరాలు అండి? నాకు 30 సంవత్సరాలు దాకా వస్తున్నాయి. నేను మహా అయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 60 సంవత్సరాలు చనిపోతాను. లేదు రేపే చనిపోతాను చెప్పలేదు. అంటే ఇక్కడ దైవజనులు ఏమంటారు తెలుసా? అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిదిరా మన జీవితం, లోకం ఎప్పుడు శాశ్వతం కాదని చెబుతాడండి. మరి ఈ లోకాన్ని చూసుకొని ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి దూరంగా ఉంటావు? ఒకసారి ఆలోచించేయండి. ప్రతి దినం దేవునికి దగ్గరగా ఉండి ఒకసారి ట్రై చేయండి.
ఆయనలో ఉన్న సంతోషం, ఆ మాధుర్యము నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ దాన్ని మీరు సంపాదించుకోలేరు. నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ట్రై చేయండి. దేవునికి ఒక్క రోజున మీ యొక్క జీవిత కాలంలో 365 రోజుల్లో ఒక్క రోజుని దేవునికి సమర్పించి చూడండి. ఒక్కరోజు దేవునితో సహవాసం చేయండి. ఆ ఒక్కరోజు దేవునితో కలిసి జీవించండి. మీరు ప్రతి దినము దేవునితోనే జీవించాలని ఆలోచన కలిగి ఉంటారు. అట్టి ఆలోచన మనకు రేకెత్తాలండి. ముందు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా. అంటే నువ్వు ఎలా ఉండాలి? ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? ఎంత తగ్గించుకొని, ఎంత ప్రేమించి, దేవుళ్ళు ఎంత ఎదిగుంటే మన పొరుగు వారిని ప్రేమించగలుగుతాం. ఒకసారి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? చిన్న చిన్న తప్పుల వల్ల, చిన్న చిన్న సంఘంలో గొడవల వల్ల, చిన్న గొడవ ఏంటంటే నేను రానన్నా, ఎందుకు వస్తా? నన్ను తిట్టారు. మా చర్చిలు ఇయ్యే బాధ. మైకి పోతే ఒక బాధ, పాట పాడని పోతే బాధ, వాక్యం ఈ అమ్మాయి చదివి నేను చదవలేదు, నన్ను చదివిలేదు పాస్టర్ గారు. ఇయ్యేనా? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ క్రమం నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని నేర్చుకుంటుంది ఇయ్యనా? చెప్పండి, మీరు చెప్పండి అండి, చెప్పండి. ప్రతి సంఘంలో దేవునికి వ్యర్థంగా బ్రతుకుతున్నామంటే ఈ చిన్న చిన్న కారణాల వల్లే. అరే నువ్వు ప్రతి ఆదివారం వస్తావు, కన్నీటితో ప్రార్థన చేస్తావు, స్తుతులు అర్పిస్తావు, కానుకలు ఇస్తావు, అన్నీ చేసి కూడా చిన్న చిన్న విషయాలకి దేవుని అవమానపరిచిన పోతే ఎలా ఉంటుందండి? దేవుడు బాగా సంతోషిస్తాడా? దేవుని సింహాసనం మీద ఎలా ఉంటాడు? ఏడుస్తాడు. బయట వారికి, లోకస్తులకైతే తెలియదు దేవుని గురించి. చిన్నతనం నుంచే దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము, దేవునిలో నడుస్తున్న మనము ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేస్తే దేవుడు చాలా బాధపడతాడండి. అర్థమవుతున్నా నా మాటలు? ఈ టాపిక్ మొత్తం ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం. ఏంటది? ఆ జీవితం లేదంటే వ్యర్థం బ్రతకటం. మీరు అనుకుని చాలా నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు, ఎంత కష్టమో తెలుసా లోకంలో బ్రతకడం అనొచ్చు. ముందుగా లోకంలో బ్రతికే అనే ఆలోచన ఎప్పుడైతే మీ మైండ్లోకి వచ్చిందో మీరు మారు మనసు పొందలేరు. లోకంలో ఏముంటుంది? ఆశలు ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ లోకాశలను నువ్వు కట్టడి చేసుకొని వాటిని బంధించి నువ్వు నిలబడతావో అప్పుడే నువ్వు మారు మనసు పొందిన బిడ్డ. అర్థమవుతున్న మాటలు? ఇంత గట్టిగా, ఇంత సూటిగా ఎందుకు మాట్లాడుతానంటే ప్రియా దేవుని సంగమా, రానున్నాలు భయంకరమైన దుర్దినాలు దేవుని అక్కడ సమీపించి ఒక భయంకరమైన స్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నామండి ఈ రోజుల్లో. ఎవరు మన మాట ఇట్లా మీరు గమనించండి. 10th క్లాస్ చదివిన పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఈరోజు. మా ఏరియాలో, మా ప్రాంతాల్లో ఏముందో తెలుసా? తల్లిదండ్రులు బిడ్డల కోసం వెతుకుతూ ఉంటారు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పా. మేమేదో సెమీ క్రిస్మస్లకి ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే మేము నైటు ఆ గుంటూరులో నేర్పించవచ్చు, అక్కడ కంతేరులో నేర్పించవచ్చు, నంబూరులో నేర్పిస్తానికి వస్తే 12:30 అవుతుంది. మాకు పని మీద మేము తిరుగుతున్నాం. వీళ్ళు 12 దాకా ఆ పని మీదే కూర్చున్నారు. ఏం పని? పాప పనులు, లోకమైన ఆశలు. చిన్న చిన్న పిల్లలండి, 7వ తరగతి 8వ తరగతి సిగరెట్లు తాగుతాం, మందు తాగుతాం. ఈ మధ్య ఫ్యాషన్గా ఏంటి అన్నది గంజాయిలు మా ఏరియాలోకి వచ్చి మీరు నమ్ముతారు నిజంగా. నేను ఎందుకు ఎంత కఠినంగా మాట్లాడుతానంటే ఈ మైక్ ఎంతమంది అయితే తల్లిదండ్రులు వింటున్నారో వాళ్ళు కూడా తెలియాలండి బాధ. దేవుని సన్నిధి అంటే ఒక ఏంటంటే విలువ తక్కువగా వదిలేస్తున్నారు. దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన అంటే వ్యర్థంగా చూస్తున్నారు. ఒక్కరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే 1000 దినాలు పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం ఉండదని తెలియట్లా. వాళ్ళకి చిన్నతనం నుంచి బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరి దేవుని సన్నిధికి రాకపోతే ఏమైందని తెలియకుండా బ్రతుకుతున్నారండి. పిల్లలు ఎదిరించే స్థాయికి వచ్చారు. అదేమంటే ఏమంటున్నారు తెలుసా? సూసైడ్స్. ఏంటయ్యి? మీకు అర్థం అవ్వాలి. ఏమంటే ఊరేసుకుంటానన్నా, మా అమ్మ నన్ను కొట్టింది, మా నాన్న నన్ను కొట్టాడు. కొట్టక ఏం చేయాలండి? తప్పుడు మార్గంలో పోతే కొట్టక ఏం చేస్తారు? ఇక్కడ దైవజనులు నుంచొని ఉంటారమ్మా, ఈ సంఘ కాపరి నుంచొని అన్నాడు, నువ్వు తప్పు చేసినప్పుడు పలానా వ్యక్తి నువ్వు తప్పు చేసావని చెప్పకపోతే రేపు శిక్ష ఎవరికి పడిద్ది? మీరు చెప్పండి. రేపు దినాన సింహాసనం మీద కూర్చొని అబ్రహామా, నువ్వు నీ యొక్క శిష్యురాలు తప్పు చేసినప్పుడు ఎందుకు గద్దించలేకపోయావు? ఆమె ఇప్పుడు నరకంలోకి పాత్రురాలైంది, ఆ తప్పు ఎవరిది అని ఎవరిని అడుగుతారు? చెప్పండి, మీరు ఎవరిని అడుగుతారండి? ఎవరిని అడుగుతారు? అందుకని నేనేం చెప్తానంటే, మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం మాత్రం సమర్పించుకోవాలి. ఎవరికి సమర్పించాలి చెప్పండి? ఇది తెలుసు. ఎవరికి సమర్పించాలి? ఏమి సమర్పించాలి? మన హృదయాన్ని సమర్పించాలి. ఏం తీసేసుకోవాలి మనం? చాలా విషయాలు తెలుసండి మా అందరికి. ఎందుకంటే మనకు తెలుసు ఇవన్నీ తీసేసుకుంటేనే మాత్రం ఎక్కడికి వెళ్తాము?
ఎక్కడికి వెళ్తామండి? ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ అదే పాపం చేసిన వ్యక్తి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకొని దేవుడు చెప్పిన నడువడికి దేవుని మార్గంలో నడిస్తే ఎక్కడికి వెళ్తారని చెప్తున్నాడు మళ్ళీ? నిత్య జీవానికి. ఎక్కడికి? ఆ నిత్య జీవంలో ఈ బాధలు కష్టాలు ఏముండవండి. మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా మీకు? చాలా టైం అయిపోయింది కదా, ఎక్కువసేపు చెప్పేసాను. ఏం మాట్లాడుతున్నారంటే అదే, మీరు సైలెంట్గా ఉన్నారంటే, మీరు ఉత్సాహం ఉండి నవ్వారనుకో, "ఆ, ఓకే వాక్యం అర్థమవుతుంది, ఇలా చెప్పాలనుకుంటా." లేదనుకో, టైం ఎక్కువైపోయింది, ఇక ఆనందన్న ముగియడు అనుకుంటున్నాడు. ఎందుకు ముగిస్తారండి? ఎంతో దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎంతోమంది దైవజనులు నాకు ఏ మంచి లేని వాడిని కానీ నన్ను ఈరోజు పిలుచుకొని వాక్యాన్ని, అయ్యా నువ్వు ఈ వాక్యాన్ని చెప్పు, అనేక మంది నన్ను విడిచిపెట్టి లోకాశలకు బానిసలు అయిపోతున్నారు. మారు మనసు లేక దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వారికి మారు మనసు లేదు. వారు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు నా సన్నిధానానికి వచ్చిన ప్రయోజనం లేదని చెప్పాయా అని చెప్పి, చిన్నప్పటి నుంచి నువ్వు చనిపోయేంత వరకు నీకు మారు మనసు లేకుండా దేవుని సన్నిధిలో గడిపి దేవుని ఆలయంలో పనిచేసి దేవునికి కానుకలు అర్పించి దేవుని సేవ చేసినా కానీ నీ జీవితంలో మారు మనసు అనేది లేకపోతే వ్యర్థమని చెబుతున్నాడండి దేవుడు. మీరు నిజంగా దేవుడు అంటే ఇష్టమేనా మీకు? నమ్ముకున్నారు మీ దేవుణ్ణి? నమ్ముకున్న వాళ్ళందరూ చేయొద్దండి దయచేసి. అన్న నేను నమ్ముకున్నాను. అయితే ఇక్కడ ఆయన అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి దేవుని రాజ్య విస్తరణ కోసం పోరాడాలండి. ఎంతమంది పోరాడుతున్నాం? ఎంతమంది మారు మనసు పొందాం? మీ నలుగురికే కాదు, ఇక్కడున్న చిన్న గొర్రెల మందకి మనతో మాట్లాడతలేను. ఈ వాక్యం ఎంతమంది అయితే తింటున్నారో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకో తెలుసా? ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీరే ఆలోచన చేయండి. లేదంటే ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పనుకున్నప్పుడు మంచం మీద కూర్చొని ఆలోచన చేయండి. నేను చిన్నతనం నుంచి చనిపోయేంత వరకు దేవుని సన్నిధికి ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దినాలు నేను సన్నిధానికి వచ్చినా, ప్రతి ఆదివారం నేను సన్నిధిలో గడిపినా, నా జీవితంలో మారు మనిషిన రక్షణ లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేను? దేవుని సింహాసనం మీద దేవుని రాజ్యానికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తాను? ఒక్క లాజిక్ ఒక్కటి మిస్ అవుతున్నారండి ప్రజలందరూ. పడుకొని ఏం ఆలోచిస్తామండి మనము? నాకు బంగారం కావాలి, చీరలు కావాలి, బట్టలు కావాలి, ఇవి ఆలోచించేది మనం. మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం ప్రార్థన చేసుకుంటున్నారు ఎప్పుడైనా? మన కుటుంబం గురించి ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారా? ఎంతమంది, ఈ రోజున సూటిగా అడుగుతున్నాను, ఎంతమంది గృహంలో మీ బిడ్డల ద్వారా, మీ భర్తలు మీ భార్యల ద్వారా ఏకముగా కూడి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన ఒకసారి చేయొద్దండి ధైర్యంగా, రోషంగా. నేనైతే ఎత్తుతాను. ఎందుకంటే మా పిల్లలు, నేను, మా భార్య కూర్చుంటాం, రౌండ్గా కూర్చుంటాం, గొడవ పడతాం, పాట పాడటానికి. మొట్టమొదటి ఏం చేస్తాం? మా అమ్మాయి ఏమని తెలుసు, నేను పాడతాను, డాడీ నువ్వు వాక్యం చదువు అంటారు. లేదమ్మా నేను పాడతాను అనుకో, నువ్వు వాక్యం చదువు, నేను చదవను, వాడు చదువుతాడు. వీటికాడ గొడవలు వస్తాయి మాకు. చుట్టూ కూర్చుంటాం, పాట పాడతారు, మా వాడేం వాక్యం చదువుతాడు, నన్ను ప్రార్థన చేయమంటారు, ఈ అమ్మాయిని ఆరాధన చేయమంటారు. అలాగా ప్రతిరోజు ఒక్కొక్కటి పంచుకుంటా, ప్రార్థన చేసుకుంటా, పిల్లలతో వాళ్ళకి చెప్పుకుంటా, తెలియని విషయాలు మాట్లాడుకుంటా, సంతోషంగా కూర్చోబెట్టుకొని మాట్లాడినప్పుడు ఆ సంతోషం ఎలా ఉండిద్దో దాన్ని అనిపించిన వాళ్ళకే తెలుసు. ఎందుకు తెలుసా? పిల్లలకి, అరే నువ్వు ఇది చేస్తున్నావు కదరా, ఇది తప్పమ్మా, ప్రతిదినం నువ్వు స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ మొట్టమొదటిగా మోకాలు దండేసి ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళాలి నాన్న అన్నావు అనుకో, సరే డాడీ అంటే ఒక్కసారి మా పిల్లలు అనేది ప్రతిదినం మేము ఉండా లేకపోయినా, మేము చూసినా చూడకపోయినా వాళ్ళు ప్రార్థన చేసుకునే స్కూల్కి వెళ్తారు. మీరు నమ్ముతారండి? నాకైతే ఎందుకు నీ ఇవన్నీ చెప్తాను తెలుసా? నాకు తెలుసు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది. ఎందుకో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు వాళ్ళ బిడ్డల్ని మనకన్నా ఇంకా శ్రేష్ఠులుగా దేవుని విస్తర కొరకు బిడ్డల్ని వాడుకోవాలని తయారు చేయాలండి మనము. ఒక పాపికి రక్షింపబడితేనే అంత సంతోషపడ్డాడు కదా, మన బిడ్డల ద్వారా వందల మంది రక్షింపబడితే దేవుడు అంత ఆనందపడతాడు. మన బిడ్డలు పుట్టించినందుకు ఆయన ఎంత సంతోషపడతారు ఒక్కసారి ఆలోచించండి. మీ అందరూ అర్థమైందా? ఇప్పటికైనా అందరూ కూర్చోండి, మీ పిల్లలకి ఏం కావాలి అడగండి, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి, దేని గురించి చేయాలో నేర్పియండి. వదిలిపెట్టమని దయచేసి. మీరే 9:30 దాకా టీవీ చూస్తాను, నేను ఎందుకు చెబుతానని అంటారా? ఎన్నింటికి అయిపోతే మన సీరియల్స్? మా ఇంట్లో కూడా సీరియల్స్ పెడతారు, 9 దాకా చూస్తారు.
ఏముండిద్దో తెలీదు. చూసి 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 అది ఒకటే. నేను అటు సెంటర్కి వెళ్ళి వచ్చేదాకా కూడా అదే చీరతో అదే డైలాగ్ ఉండిద్ది. నిజంగా చెబుతున్నా. ఏముండిద్దో తెలియదు. దానికి మాత్రం మనము ఆడ వంట వదిలేసి సైతం టీవీ ఎదురు కూర్చుంటాం. అది మాడిపోని, కుళ్ళిపోని, చచ్చిపోని. ఏం చేస్తాం అని మీకు అర్థం అవ్వాలని ఇవన్నీ మాట్లాడుతుంది. వీటి కోసం టైం కేటాయించుకోనల్లా ఏమైపోతుంది. పిల్లలు చచ్చిపోయినా పర్లేదు, మా భర్త అన్నం తినపోయినా పర్లేదు, ఆయనేమో రేత్రి పగలు కష్టపడి పని చేసి కష్టపడి వస్తాడు. ఆ కూర ఎట్టయినా అయిపోని నేను మాత్రం సీరియల్ టైం టు టైం చూడాలి, సినిమా టైం టు టైం చూడాలి, ప్రోగ్రామ్ టైం టు టైం చూడాలి. ఎందుకు? అది ఒక ఆనందం. ఎందుకు? అది ఏం చూస్తే ఏమొచ్చింది చెప్పండి మీరు? నేను చూస్తా, క్రికెట్ చూస్తూ ఉంటా అప్పుడప్పుడు. అది చూస్తే నాకేమొచ్చింది? ఆనందం వచ్చింది. ఆనందం వస్తుంది కదా. మరి ఈ యొక్క లోక ఆనందానికి మనం ఉప్పొంగిపోయి గంటలు గంటలు టీవీలు చూస్తున్నామే. మీకు పరిపూర్ణమైన ఆనందం వద్దా చెప్పండి? వద్దా? ఆ పరిపూర్ణమైన ఆనందం కావాలంటే అదే సమయాన్ని, అంత సమయం కాకపోయినా కొంత సమయాన్ని మాత్రం దేవునికి కేటాయించి మీ బిడ్డలతో గడపండి. ఆనందము 100 రెట్లు అధికంగా ఉంటుందండి. నేను గడిపే కాబట్టి చెబుతున్నా. నేను పనుకున్నాను అనుకో, ఒక్కోసారి బాగా పనుకున్నాం అనుకో, మా పిల్లలు మనం చెప్పాల్సిన పని ఉండకూడదు. మన పిల్లలకి లెగుస్తారు, ప్రార్థన చేసుకొని వచ్చి పనుకుంటారు, లేదంటే పాట పాడుకొని పనుకుంటాడు. ఇంకొక విషయం తెలుసా, నేను బైబిల్ అప్పుడప్పుడు చదవకపోతే మా వాడు మాత్రం ఖచ్చితంగా 3:30, 4ంటికి పొద్దున పూట లేసి బైబిల్ చదువుతూ ఉంటాడు. వాళ్ళమ్మ 4ంటికి, నేను ఒక్కోసారి లేగను. ఎందుకు అబద్ధం చర్చిలో లేగవను, ఒక్కోసారి బైబిల్ కూడా చదవను నేను. ఈ అమ్మాయి మాత్రం డైలీ చదివింది. మా ఆవిడ చదువుకున్నప్పుడు మా ఆవిడ లేచి చదివిన మరుక్షణము మా అబ్బాయి లేచి బైబిల్ చదువుతాడు. మీరు నమ్ముతారా? నమ్ముతారండి మీరు? ఎందుకు చదువుతున్నాడు అబ్బాయి? వాళ్ళ తల్లి బైబిల్ చదువుతుంది. అదే నువ్వు బైబిల్ చదువు. నువ్వు టీవీ చూస్తే ఏం చేస్తాడు మీ పిల్లడు? నువ్వు సెల్ ఫోన్ నక్కితే ఏం చేస్తాడు? అర్థమవుతుందా? నేను ఇంత క్లియర్గా ఎందుకు చెబుతున్నానంటే, ప్రియ దేవుని సంగమా, మనకన్నా మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి. దేంటో తెలుసా? ఆస్తిపాస్తులు అంతస్తుల్లో కాదు, కానీ దేవుని రాజ్య విస్తరణలో, ప్రతి ఒక్కరిని మార్చే విస్తరణలో మన బిడ్డలు ప్రయోజకులు అవ్వాలండి. మనం ఎటు చేయలేకపోతున్నాము. మన బిడ్డలను కూడా యోధులుగా, ప్రార్థన యోధులుగా నిలబెట్టలేవాలా మనం? లేదా చెప్పాలమ్మా, తల్లులు మీరే చెప్పాలి కదా. అయితే ప్రియ దేవుని సంగమా, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మన మెయిన్ యొక్క థీమ్ బయటికి వెళ్ళిపోయాంలే, కానీ మెయిన్ థీమ్ ఏంటంటే, అంశం ఏంటంటే మారు మనసు. ఏంటది? నిజంగా చెబుతున్నానండి. దేవుడు నాకు ఒకే ఒక్క మాటను జ్ఞాపకం చేశాడు. ఏంటో తెలుసా? వాక్యం తీసుకుని ఏం చెప్పాలి, ఏం చేయాలి అని నేను ప్రతి ఆదివారం రాసుకున్న ఆ అంశాలను నేను తిరగవేసుకుంటా ఉంటా ఉంటే ఒకే ఒక్క మాట నా మనసులో పెట్టాడు. ఏంటో తెలుసా? మారు మనసు. మారు మనసు లేని జీవితము నాకు అంగీకారం కాదు. కాబట్టి నువ్వు మారు మనసు అనే పదాన్ని మీదే నువ్వు వాక్యం చెప్పని దేవుడు నాకు సూటిగా మాట్లాడి ఈ యొక్క అంశాన్ని నన్ను ఎంచుకున్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు వినండి. ఎందుకు నేను ఎంత, మీరు నవ్వుతారని చెప్పలేదు, నేను ఇలా చెప్పలేదు, మీకు అర్థమైతే నా భావం అని నేను చెబుతున్నా. ఎందుకు నేను ఎంతగా పాకులాడుతున్నానంటే, ఇటు అవకాశం మళ్ళీ రాదండి. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చే నెల నువ్వు వస్తావు రాదో డౌటే. వచ్చే ఆదివారం ఉపవాస కూడికలో నువ్వు ఉంటావు లేదా డౌట్, నేను ఉంటాను డౌట్, అమ్మాయి ఉంటాడు లేదు డౌటే. ఎందుకో తెలుసా? ఏ క్షణం ఏం జరిగితే ఎవ్వరికి మాత్రము తెలియదు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన జీవితాన్ని మొట్టమొదటిగా మార్చుకుంటే మన కుటుంబాన్ని మొత్తాన్ని మార్చుకోగలుగుతాం. నా మాటలు విని వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటారు. కానీ ఒక్కసారి నేను చెప్పిన మాటలు మీరు వెళ్ళి మంచం మీద పనుకొని, మీరు పనుకునేటప్పుడు ఒక్క 2 నిమిషాలు దాని గురించి మీరు ఆలోచన చేసినట్లయితే, వెనక్కి సైడ్కి ముందు చూడరు. ఎక్కడ చూస్తారు? పైకి చూస్తారు. పైన ఎవరున్నారండి? ఎవరున్నారు? ఆయన చూస్తే మీరు తప్పు చేయాలన్న ఆలోచన మీ మైండ్కే రాదు. ఏదైనా పాపం చేయాలన్న ఆలోచన మీ మైండ్కి రాదండి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నా మాటలు మీరు వినండి. ఎందుకంటే నేనైతే మాట్లాడిందంటే నేను చాలా రాశాను, దీన్ని చాలా తక్కువ చూసి చెప్తున్నా. ఎందుకంటే దేవుడు ఏ అయితే నా ద్వారా నడిపించాలి, ఏం మాట్లాడాలో ఆ మాటలు మాత్రం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతగా ఎందుకు దేవుడు అంత బాధను వ్యర్థం చేసి మీతో మాట్లాడిస్తున్నాడంటే, ఆయన నిత్యము బాధపడతా ఉన్నాడు మన వల్ల ఆనాడు సిలువలో అంత నలిగిపోయి బాధపడిన దేవుడు, ఇష్టంగా సిలువను మోసి ఆయన కార్యాన్ని నెరవేర్చిన దేవుడు, ఇప్పటి కూడా అదే భారం కలిగి ఎందుకు బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడంటే, ఇంకను మనం పాపులుగానే ఉన్నాము.
ఆయన సిలువ భారాన్ని మోసి అంత శ్రమపడి కష్టపడి చనిపోయి మరలా తిరిగి లేచిన ఒక పనిని వ్యర్థంగా మనం భావిస్తున్నాము. నిజంగా నువ్వు దేవుణ్ణి విశ్వసించి నమ్మితే నువ్వు రక్షణ ఎందుకు పొందలేదు? నువ్వు నిజంగా దేవుడు నా దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేదన్నప్పుడు నువ్వు మారు మనసు ఎందుకు తీసుకోలేకపోయావు? నిజంగా నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవుడు అని అనిపిస్తే నువ్వెందుకు దేవుని నలగగొట్టబడలేదు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మిమ్మల్ని. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క హృదయంలో ఈ మాటలు ఉంచుకొని అనుక్షణం నెమరు వేసుకొని ఈ నెలంతట్లో నిజమే అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుని మాటలు వినలేకపోయాను, అనేక తప్పులు చేశాను, పాపాలు చేశాను, దేవుడు అంటే ఇష్టం లేకుండా ఇష్టానుసారమైన లోకమైన ఆశలు ఇప్పటిదాకా చేశారంటే ఓకే, తీసేయండి. ఇప్పటి నుంచైనా దేవుడు ఈ ఒక్క రోజు నీకు ఇచ్చాడు అనుకోండి, ఈ రోజు తర్వాత రోజు మంద కాదు, జ్ఞాపకం చేసుకోండి. మనకి రాసి పెట్టల సంతకాలు, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, 50 సంవత్సరాలు బతుకుతావు అని. రేపు ఏమైతే ఎవరికి తెలియదని చెబుతున్నాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ మాటలు విని మన జీవితాన్ని దేవుని సమర్పించుకొని మొట్టమొదటిగా మనం మార్చుకుందాము. దేని వైపు చూసి దేవుని మార్గంలో నడవాలని ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇట్టి అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. అదే రీతిగా ఇటు అవకాశం ఇచ్చిన సంఘస్థులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని అయ్యగారికి అవకాశాన్ని ఇద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ వాక్య నిమిత్తము నా ప్రభువా ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. వాక్య నిమిత్తము నిజమే ప్రభువా